ఏదో ఒకటి చూసాము, 2 చూసాము, మళ్ళీ ఒకటి చూసాము, మళ్ళీ ఇది ఒకటి చూడాలి కదా మూడోది. జగన్ కాకుండా పవన్ కళ్యాణ్ బాగా కావాలి. జనసేన ఉండి వస్తే పర్వాలేదు కొద్దిగా. భీమిలి మున్సిపాలిటీలో ఎవరు వస్తారా అనేది తెలియదు. అన్నీ పిరిమి అయిపోయాయి తమ్ముడు. పిరిమి లేకుండా కొద్ది మాకు డబ్బులు ఏమైనా మిగిలిస్తే కదా. ఎంత 1500 బియ్యం మూట, 2500 3000 బియ్యం నూనె డబ్బా. అవన్నీ దంచులన్నీ పిరిమి అయిపోతే మేము ఏం తిని బతకాలా? ఎండ అనకని వాన అనకని కష్టపడుతున్నాం. అవి రూపాయి అంటే మిగలట్లేదు. పిల్లలకి ఒంట్లో బాగుండట్లేదు. గ్యాస్ 1200. మేము ఎలా బతకాలి చెప్పండి. పోనీ మున్సిపాలిటీకి అయితే జీతమే ఇస్తారు. జీతం మొన్న 2 జీతాలకి ఒక జీతం కింద రేపు 1వ తారీఖున వేస్తానన్నా పడిపోతున్నాయి. నెల 1వ తారీఖునే పడిపోతున్నాయి. అతని మీద మనం అబద్ధం ఆడకూడదు. జీతం పడిపోతుంది. ఇప్పుడు మరి ఇక రేపు 1 నుంచి జీతం వేస్తానన్నారు. మరి ఎప్పుడు ఏంటి అనేది తెలీదు. ఇంకా మా చేతిలో రావాలి, వచ్చాయి అనుకోవాలి. తెలుగుదేశమే అన్ని దిమ్సులు ఎక్కువైపోతే మేము ఏమేమి బతకాలి? పూలు తక్కువ తినబడి ఎక్కువ అంటే ఎలాగొస్తుంది? 1800 కొన్నామా? 1800 2000 అయిపోతుంది. ఇప్పుడు 2 మూటలు వచ్చి ఎవరికి ఏటి పడలేదు. మాకంట మాకు జాబ్ అట కదా, అదేంటి పర్మిట్ జాబ్ అట కదా. మీ పిల్లలకి ఏటి ఇవ్వలేదు. మాకు అసలు ఏటి రాలేదు. మా వాళ్ళకే ఇల్లు లేవు, మా మున్సిపాలిటీకే ఇల్లు లేవు. మరి మాకనేది ఇల్లు ఇస్తే ఇక్కడ బతుకుతాం కదా. ఎక్కడో బతకవలసిన పని ఏంటి? అద్దెలు కట్టుకొని తినబడి ఎక్కువ, కరెంట్ బిల్లు ఎక్కువ, ఎలా బతకాలి మేము? మరి అతనికైనా తెలుసుకోవాలి కదా. అది మేము కోరుకుంది. పెరిగాయి, వచ్చారు, ఇచ్చారు అంతే. మున్సిపాలిటీ వాళ్ళకి మాకేమీ లేదు. ఇక ఇప్పుడు జీతం పెంచితే అవి పెంచినట్టు కదా. ముందుదే కాకపోతే 2 జీతాలకి 1 జీతం కింద వేస్తానన్నాడు. అది ఒకటి. అది మాకు ఏ రోజు మాత్రం ఇబ్బంది జీతం పడిపోతుంది. ఏదో ఒకటి చూసాము, 2 చూసాము, మళ్ళీ ఒకటి చూసాము, మళ్ళీ ఇది ఒకటి చూడాలి కదా మూడోది. జనసేన ఉండి వస్తే పర్వాలేదు కొద్దిగా.